అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ద్రాక్షారామ భోగ భీమేశ్వరుని రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ ఉత్సవం భాగంగా శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా జరిపారు. రథోత్సవం సమయంలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి హరహర మహాదేవ శంభో అంటూ పురవీధులలో రథోత్సవం కొనసాగింది. వేగాయమ్మపేటలోని అటుకుల మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అర్చకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభ్యుదయాన్ని, భక్తిభావాన్ని ప్రతిబింబించే ఈ రథోత్సవం గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా భావోద్వేగానికి, ఆధ్యాత్మిక ఆనందానికి కారణమైంది. రథోత్సవంలో పాల్గొన్న భక్తుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇది ఆ ప్రాంతంలో ఆధ్యాత్మికమైన ప్రేరణను మరింత పెంచింది. శివాయ గురవే నమః. నా పేరు మైలవరపు శ్రీమన్నారాయణ శర్మ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోనసీమ జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ద్రాక్షారామ క్షేత్రంలో మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివార్ల పాంచాన్నిక దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 1 గంట క్రితం స్వామివార్ల దివ్య రథోత్సవం ప్రారంభమయ్యి స్వామి గ్రామంలో రథం మీద ఊరేగి ఇక్కడి నుంచి సమీప గ్రామమైన వేగాయమ్మపేట గ్రామం వెళ్ళి ఈరోజు సాయంత్రం రాత్రంతా అక్కడ ఉండి స్వామి భీమేశ్వరుడు మరునాడు మళ్ళీ రేపు ఉదయం బయలుదేరి అక్కడి నుంచి ద్రాక్షారామ వచ్చి ఇక్కడ స్వామి త్రిశూల స్నానం, వసంతోత్సవం, చక్ర స్నానం చేయడం ఇక్కడ సంప్రదాయంగా పూర్వకాలం నుంచి వస్తుంది. అయితే భీమేశ్వరుడు అంటే చాలా దివ్యక్షేత్రం. ఇది భోగమోక్షాలకి నిలయం. ఈ 4వ రోజు రథోత్సవం విశేషం అంటే రథం అంటే మానవుడి యొక్క శరీరానికి ప్రతీక. మానవుడు అనేవాడు ప్రతినిత్యం కూడా జన్మించిందలగాయితూ జీవితం అనే రథాన్ని నడుపుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఆ రథంలో మధ్యలో ఉంటాడు ఈశ్వరుడు. అదే శరీరంలో ఆత్మస్వరూపుడా నేనున్నాను, జీవితం అంతా కూడా సాఫీగా నా యొక్క రథం ఎలా అయితే సాగుతుందో అలా సాగాలని చెప్పి భావంతో ఆ స్వామి సంవత్సరానికి ఒకసారి రథోత్సవం చేసుకుంటారు. ఆ రథానికి అందుకనే 6 చక్రాలు, శరీరంలో మానవుడి శరీరంలో 6 చక్రాలు ఉన్నట్టుగానే దివ్యంగా ఆ రథానికి కూడా 6 చక్రాలు, పైన శిఖరం శిరస్సుతో సమానమైంది. మధ్య హృదయ భాగంలో స్వామివారి మూల విరాట్ ఉంటారు కాబట్టి శివంతు కేశవంతు రథంతు శివం దృష్ట కేశవం దృష్ట పునర్జన్మ న విద్యతే. అంటే రథం మీద నిలుచునున్న రథం మీద ఆరూఢుడై ఉన్న ఈశ్వరుడు కానీ విష్ణుమూర్తి కానీ స్వామి దర్శనం చేసుకున్న మాత్రం చేతనే పునర్జన్మ లేదని చెప్పి మనకి శాస్త్రం చెప్పబడుతోంది. కాబట్టి అటువంటి భోగమోక్షాలు నిలమైన భీమేశ్వరుడి ఈ దివ్య రథోత్సవం ఈ విధంగా జరగడం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఈ క్షేత్రానికే ఈ ప్రత్యేకత. కాబట్టి ఈ రథం మీద ఉండగా భీమేశ్వరుని ఎవరైతే ఏ భక్తులు దర్శనం చేసుకుంటారో వారి మనోరథాలన్నీ కూడా సిద్ధించి వారి రథం అంతా కూడా సాఫీగా నడవడానికి తగిన అవకాశం ఉంటుందని అంటే ప్రతి మానవులు జన్మ ఎత్తిన తర్వాత ద్రాక్షారామ భీమేశ్వర రథోత్సవంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పాత్రులై అందరూ సుఖశాంతులతో ఉండాలని, రాష్ట్రం, దేశం, గ్రామం అన్ని సుభిక్షంగా ఉండాలి స్వామివారి మనసారా ప్రార్థిస్తూ ప్రతి మానవుడు, ప్రతి భక్తులు ఈ భీమేశ్వర స్వామి దివ్య రథోత్సవాన్ని తిలకించి తరించాలని చెప్పి భక్తులందరికీ కూడా 50 మందికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం సర్వం పరమేశ్వరార్పణమస్తు.